హాయ్ ఫ్రెండ్స్, పాలకూర పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ కుక్కర్లో కందిపప్పు 1/2 అవర్ నానబెట్టుకున్నాను. అదే కుక్కర్లో పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పచ్చిమిరపకాయలు. నేను దీంట్లో కారం వేస్తలేను, ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు మనకు పులుసు వేసాం కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ పడతాయి, చింతపండు పులుసు వేసాం కాబట్టి. పాలకూర కడిగేసుకొని దీంట్లోనే నేను కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా దీంట్లోనే కడిగేసుకొని వేసుకుంటున్నాను. వేసుకొని మూత పెట్టేసుకుందాం. ఆన్ చేద్దాం పొయ్యి. 3 విజిల్స్ వరకు మనం వచ్చే వరకు ఆగుదాం. 3 విజిల్స్ వచ్చాయి. పప్పు రుబ్బుకుందాము. రుబ్బుకున్నాక మెత్తగా చింతపండు మనం వేసుకుందాం. వేసుకొని దీంట్లోనే ఉప్పు కూడా వేసుకుందాం. చింతపండు వేసాం కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది. వేసుకొని అది మంచిగా కలిపేసుకొని పొయ్యి మీద పెట్టుకుందాం. అది మసలే వరకు. చింతపండు వేసాం కదా, కొంచెం మసలాలి. అప్పటి వరకు మనము పోపు పెట్టుకుందాం. నెయ్యితో వేసుకోవచ్చు, ఆయిల్తో కూడా వేసుకోవచ్చు. మనము పప్పు కాబట్టి నేను ఆయిల్తో వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు, కరివేపాకు, పసుపు, ఎండుమిరపకాయలు బాగా బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఎండుమిరపకాయలు కొంచెం బ్లాక్ కావాలి. బ్లాక్ అయ్యే వరకు మనం పోపు మంచిగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా చిటపట అనాలి. ఇప్పుడు పోపు దీంట్లోకి పప్పులోకి వేసేసుకుందాం. మనం గిన్నెలకి సర్వ్ చేసుకుందాం. పాలకూర పప్పు రెడీ.